30 years only. ఆయన ఏమి చేయాలన్నా 30 years సార్ ఓన్లీ అతనికి. 30 years అంటే 30 సంవత్సరాలే సార్ అతనికి. ఏ విషయం లేదు సార్ యాక్చువల్గా. సరే ఉంది ఇప్పుడు విషయం లేదు. ఒకవేళ ఈయన మిస్టేక్ అంటే అదే విధంగా చూస్తాం. మనం ఊరికి మాట్లాడి మనం సార్ ఇప్పుడు నేను కూడా కౌన్సిలర్ మా వార్డులో చనిపోయిన అతనికి 30 సంవత్సరాలు సార్ బాగా చెప్పేదండి. అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు డిసిసిబి బ్యాంక్ లో. అతను ఇప్పటి వరకు హెల్త్ ఇష్యూనే లేదు. ఈ మధ్య కూడా హెల్త్ ఇష్యూ చేసుకున్నాడు, హెల్త్ చెకప్. అతనికి పెళ్లి కూడా సెటిల్ అయింది. అతను వారం రోజులు ఇంతకుముందు వాకింగ్ చేస్తా ఉన్నాడు. జుమ్ముకు వస్తేనే చనిపోతే మాకు ఎవరిపైన అనుమానం రావాలి? సరే మీరు చెప్పండి సార్. పోనీ మనం కన్ఫ్యూజన్ కదా సార్. 1 వీక్ అయింది సార్. సరే దీనికి టెక్నికల్ గానే అన్ని డాక్టర్ తో మాట్లాడదాం. సీసీ ఫుటేజ్ ఉంది, అర్థమైందా? ఈడేమన్నా హెవీ చేపించినాడు అనేది మన దగ్గర అన్ని ఫుటేజ్ ఉంటుంది, అవి వెరిఫై చేద్దాం. సెకండ్ థింగ్, మనం ఊరికే హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు డైలీ సెటిల్ 25 years ఓడు కూడా చచ్చిపోతున్నారు. కరెక్టే సార్. దాన్ని మీరు ఏం చేస్తారంటే మాకు న్యాయం చేస్తాం. దయచేసి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ పేద కుటుంబము వాళ్ళకి ఏదైనా అమౌంట్ కూడా దీన్ని తీసి అవును సార్. కరెక్టే. ఇప్పుడు అతను బీద కుటుంబం అని చెప్పి పక్కన డబ్బులు మిమ్మల్ని చెప్పలేదు సార్. వెరిఫై చేసి అవసరం లేదు సార్. 100% ఫిట్ గా ఉన్న అబ్బాయి చనిపోయినాడు కదా సార్. వచ్చి అవును, ఫిట్ గా ఉంటే మరి జిమ్ కిందకి వచ్చాడు సార్. ఫిట్ అలా కాదు సార్. జిమ్ ఇప్పుడు పిల్లలు ఎందుకు వస్తారంటే నరాలంతా బాగుండాలి, ఇట్లా వేసుకుంటే బాగా కట్స్ అంతే, ఇంకేం లేదు. సరే సార్, న్యాయం చేయండి. మాట్లాడదు ఓకేనా? నేను చూస్తాను. మీరు came around 6:15 like that. Okay, he did workout on only SI, like cardio workout. No weightlifting was done, only cardio workout, and he got tired. He vomited outside. Sat down for 20 minutes, and then he was okay, and he told he left. So after that, so nothing has happened inside the gym. For your clarity. Person name, sir? మా పలమనేరు వీరరాఘవ వీధిలో గల మా మామ మల్లికార్జున శెట్టి గారి కుమారుడు విశ్వనాథ్ డిసిసి బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అతను గత వారం రోజులుగా జిమ్కి వెళ్తున్నాడు కొత్తగా. ఈ జిమ్ సెంటర్లో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా బరువులు ఎత్తాడు. అక్కడ వాంతులు 2 సార్లు అయినాయి. వాంతులు అయినప్పుడు మధ్యలో మళ్ళీ వాటర్ తాగాడంట. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చి ఒక టెంకాయ తాగడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఈ జిమ్ సెంటర్లో కోచ్ ఉన్నారా లేదా? ముఖ్యంగా నేను పలంనేరు జిమ్ అసోసియేషన్ వాళ్ళని అడుగుతున్నాను. నేను కోచ్ లేకుండా జిమ్ సెంటర్లు ఎలా నడిపిస్తారు? ఆ జిమ్ సెంటర్లో 2000 కడితే మామూలు ట్రైనింగ్ ఉంటుంది, 4,500 కడితే విత్ జిమ్ ట్రైనర్తో ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడిపించొద్దండి. ఇతను తక్కువ వయసు 30 సంవత్సరాలు అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏమి? ఈ జిమ్ సెంటర్ యాజమాన్యాలందరూ కూడా దీన్ని గ్రహించి మంచి కోచ్ని పెట్టుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఇలాంటి మంచి సలహాలు ఇస్తే జిమ్ సెంటర్లో జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడపకపోవడమే మంచిది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కోరుతున్నాం. విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 years మేల్ పర్సన్. మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ. అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరం. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి ఒకటే సందేశం ఏంటంటే మీరు ఫిట్నెస్గా ఉండండి కానీ విగరస్గా చేయొద్దండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వాతావరణం మారింది, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది.
సో ఈ లిక్విడ్స్ కూడా తక్కువ తీసుకుంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి. డైట్ కూడా ఎక్కువ డైటింగ్ చేసేయడము, తొందరగా లావు తగ్గిపోవాలా లేకపోతే ఫిట్ అయిపోవాలా అనే ఆతృతతో చేస్తుంటే మాత్రము దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనైతే తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 27 సంవత్సరాలు వయసుకు వచ్చిన బిడ్డ చనిపోవడం అనేది చాలా తట్టుకోలేని విషయం తల్లిదండ్రులకి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకండి. మేడం, జిమ్ ఈ విధంగా ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నారు, ట్రైనర్స్ లేకుండా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిపైన మీరేం చెప్తారు మేడం? ప్రాపర్ జిమ్ ట్రైనర్ ఉండాలండి. అంటే ప్రతి ఒక్క జిమ్లో కూడా జిమ్ ట్రైనర్ ఉంటేనే మంచిది. అదర్వైజ్ మనం బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ థింగ్స్ విగరస్గా చేయాలి, మనము బాడీ బిల్డింగ్ చేయాలి, మసిల్ డెవలప్ చేయాలి, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళైతే డెఫినెట్గా డైట్ ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయితే ఉండాలి కంపల్సరీ. డాక్టర్స్ అడ్వైస్ కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో వెళ్ళి ఆల్ చెకప్స్ చేసుకుంటూ డాక్టర్స్ అడ్వైస్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటూ అట్లా బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వాళ్ళు, జస్ట్ నార్మల్గా చేయాలనుకునే వాళ్ళకి పర్వాలేదు, కానీ బాడీ బిల్డింగ్ చేయాలి, విగరస్గా చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటివన్నీ చేసుకొని మన హార్ట్ ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవడం మంచిది. మనకి రాలేదు కానీ మీడియాలో అయితే చూస్తున్నాము. చాలా చోట్ల ఇట్లా జిమ్ చేస్తున్న యంగ్స్టర్స్ కొలాప్స్ అయిపోవడం అయితే చాలా చోట్ల చూస్తున్నాము. పేరు ఎస్ మదార్. నేను టెంకాయలంగిలో ఉండేది. ఆయన వచ్చి